ఒక అందమైన పచ్చని అడవిలో ఒక చిన్న కోతి తన తల్లి కోతితో చాలా సంతోషంగా జీవించేది. ప్రతి ఉదయం తల్లి కోతి తీయని పండ్లు తెచ్చి తన బిడ్డకు తినిపించేది. చిన్న కోతి తింటూ ఉండగా తల్లి ప్రేమగా చూసేది. వర్షం పడినప్పుడు మెరుపులు గట్టిగా మోగినప్పుడు చిన్న కోతి భయంతో పరిగెత్తి తల్లి దగ్గరకు చేరి గట్టిగా హత్తుకునేది. అప్పుడు తల్లి కోతి నవ్వుతూ నేనున్నాను కదా, భయపడకు అని చెప్పేది. అలా వారి రోజులు ఆనందంగా గడిచాయి. కానీ ఒకరోజు చిన్న కోతి లేచింది. కానీ తల్లి కనిపించలేదు. చెట్టు నుంచి చెట్టు దూకుతూ వెతికింది. అడవి అంతా చూసింది, కానీ తల్లి ఎక్కడా లేదు. ఆ రోజు చిన్న కోతి ఆకలితో బాధపడింది. ఆడాలన్నా ఇష్టం లేదు, తినాలన్నా ఇష్టం లేదు. ఇతర కోతుల గుంపు దగ్గరికి వెళ్ళింది. నన్ను మీతో ఉండనివ్వండి అని అడిగింది. కానీ అవి దూరం నెట్టేశాయి. నువ్వు మా గుంపులోది కాదు అని అన్నాయి. చిన్న కోతి ఒంటరిగా ఒక కొమ్మపై కూర్చొని ఏడ్చింది. అమ్మ నువ్వెక్కడా అని ఆకాశం వైపు చూసింది. అప్పుడే ఒక జూ అధికారి అక్కడికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న చిన్న కోతిని చూసి దయతో తనతో పాటు జూకి తీసుకెళ్ళాడు. జూలో కూడా ఇతర పెద్ద కోతులు దాన్ని దగ్గరికి రానివ్వలేదు. చిన్న కోతి మళ్ళీ ఒంటరిగా అయింది. అప్పుడు జూలో ఆహారం పెట్టే ఒక మంచి మనిషి వచ్చాడు. అతను చిన్న కోతిని చూసి ప్రేమగా నవ్వాడు. దానికి ఆహారం పెట్టాడు. చిన్న కోతి అతన్ని హత్తుకుంది, విడవలేదు. అతను చిన్న కోతికి ఒక బొమ్మ కోతి ఇచ్చాడు. ఎక్కడికైనా వెళ్తే ఆ బొమ్మను తీసుకెళ్ళేది. కొన్ని రోజులు గడిచాయి. జూలో పెద్ద కోతులు గమనించాయి. చిన్న కోతి ఎంత మృదువుగా ఉందో, ఎంత అమాయకంగా ఉందో. ఒకరోజు ఒక పెద్ద కోతి దగ్గరికి వచ్చి చిన్న కోతి తల నిమిరి మరొకటి దాన్ని హత్తుకుంది. చిన్న కోతి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నవ్వింది. ఇకపై అది ఒంటరిగా లేదు. దానికి కొత్త కుటుంబం దొరికింది. నీతి మోరల్: ప్రేమ ఎక్కడైనా దొరుకుతుంది. మనసు మంచిగా ఉంటే ఒకరోజు ప్రపంచం మనల్ని అంగీకరిస్తుంది. మర్చిపోకండి పిల్లలు, అమ్మ ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనిది. కానీ మంచి మనసు ఉన్నవారికి కొత్త ప్రేమ తప్పక దొరుకుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే స్టోరీ ఇది నా మనసుకి చాలా హత్తుకొని ఉంది. దీనిపై స్టోరీ చేయాలని అనుకున్నాను. సో చేశాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఎంజాయ్ ఏఐ డ్రీమ్. Thanks for watching. Take care.